సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది బహుళపక్షం నవమి జూలై 8 మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి జూలై 9 ఉదయం 10 గంటల 38 నిమిషాల వరకు. బహుళపక్షం దశమి జూలై 9 ఉదయం 10 గంటల 38 నిమిషాల నుండి జూలై 10 ఉదయం 8 గంటల 16 నిమిషాల వరకు. నక్షత్రం అశ్విని జూలై 8 సాయంత్రం 4 గంటల నుండి జూలై 9 మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల వరకు. భరణి జూలై 9 మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల నుండి జూలై 10 మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల వరకు. కరణం గరజి జూలై 8 రాత్రి 11 గంటల 35 నిమిషాల నుండి జూలై 9 ఉదయం 10 గంటల 38 నిమిషాల వరకు. పనజి జూలై 9 ఉదయం 10 గంటల 38 నిమిషాల నుండి జూలై 9 రాత్రి 9 గంటల 32 నిమిషాల వరకు. భద్ర జూలై 9 రాత్రి 9 గంటల 32 నిమిషాల నుండి జూలై 10 ఉదయం 8 గంటల 16 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 2 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 34 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 16 నిమిషాల నుండి ఉదయం 5 గంటల 4 నిమిషాల వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 52 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 29 నిమిషాల వరకు. గుళిక ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 44 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 11 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 3 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 6 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల వరకు మరియు రాత్రి 11 గంటల 52 నిమిషాల నుండి అర్ధరాత్రి 1 గంట 21 నిమిషాల వరకు. చాంద్రమాసం అమాంత జ్యేష్టం పూర్ణిమంత ఆషాఢం శక సంవత్సరం ఆషాఢం 18 1948. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. మీరు సొంత పనుల కంటే ఇతరుల పని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. దీంతో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం పొందుతారు. మీరు స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక పనిపై మీకు ఆసక్తి పెరుగుతుంది. చట్టపరమైన విషయాల్లో ఏదైనా చాలా కాలంగా వివాదంలో ఉంటే మీరు దానిలో కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు పార్వతీదేవిని పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉంటుంది. ఊహించని లాభాల కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల సలహాలను పాటించడం ద్వారా మీరు మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారులు తాము చేసే వ్యాపారంలో ఎవరితోనూ రాజీ పడకండి. మీరు ఏదైనా యాత్రకు వెళ్తుంటే వాహనం చాలా జాగ్రత్తగా నడపాలి, లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు విష్ణు జపమాలను 108 సార్లు జపించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. మరోవైపు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీరు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ నాయకత్వ సామర్థ్యం బలంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులతో ఏదైనా విషయంపై వాదన ఉండొచ్చు. మీరు పెద్దల నుంచి వినటం, అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఈరోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు చాలా కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు బాగా పనిచేయడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ మాట ప్రవర్తనతో అందరినీ ఐక్యంగా ఉంచుతారు. లావాదేవీల విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు. మీరు భారీ లాభాల కోసం ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టకూడదు, లేకుంటే మీరు తప్పుడు మార్గంలో డబ్బు పెట్టుబడి పెట్టొచ్చు. ఈరోజు మీరు తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు గతంలో కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా పనిని జూనియర్ చేతికి వదిలేస్తే పెద్ద గందరగోళం జరగవచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామి ప్రభావంతో పెద్ద పెట్టుబడి పెడితే నష్టాలను చవిచూడొచ్చు. మీ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. మీ పనిని సమయానికి పూర్తి చేయాలి. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటే దానివల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శివయ్యకు గంధపు తిలకం ధరించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈరోజు తెలివిగా విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి. మీరు పుకార్లను నమ్మకుండా ఉండాలి, లేకుంటే చర్చకు దారి తీసే పరిస్థితి తలెత్తొచ్చు. మీ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. ఒక సీనియర్ సభ్యుడు మీకు ఏదైనా పని అప్పగిస్తే దానిని సమయానికి పూర్తి చేయాలి. మీ పాత తప్పులు ఏవైనా బయటపడొచ్చు. విద్యార్థులు తమ పని గురించి ఆందోళన చెందుతుంటే వారు దీని నుండి ఉపశమనం పొందుతారు. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి డబ్బు పొందడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ధైర్యం శౌర్యం కూడా పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా ఆనందిస్తారు. ఈరోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే అందులో మంచి విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రతిభ గురించి అందరికీ తెలుస్తుంది. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శనిదేవుణ్ణి సందర్శించి ఆవాల నూనె సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ సన్నిహితులతో మీ సంభాషణను పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుడు చెప్పిన దాని గురించి మీరు చెడుగా భావించవచ్చు. ఈరోజు మీరు అందరి హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రేమపూర్వక క్షణాలు గడుపుతారు. మీ కుటుంబ విషయాల్లో మీరు బయటి వ్యక్తి నుండి సలహా తీసుకోకూడదు. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు అవసరమైన వారికి సాయం చేయాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం.
ధనుసు రాశి వారికి ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. మీరు కొన్ని కొత్త పరిచయాల నుండి ప్రయోజనం పొందుతారు. మీ రక్త సంబంధాలు బలపడతాయి. సృజనాత్మక పనిలో పాల్గొనడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. మీ వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలను ప్రారంభించవచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్త వింటూనే ఉంటారు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సరస్వతీ దేవిని పూజించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. దాన ధర్మాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు తొందరపడి ఏ పని చేయకూడదు. బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొందరు మోసగాళ్ళు, శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీ పనుల్లో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. మీ పెట్టుబడికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు ఈరోజు నిలిచిపోవచ్చు. విద్యార్థులు మానసిక భారం నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. మీరు ఏదైనా పెద్ద విషయాన్ని సాధించడం వల్ల సంతోషంగా ఉంటారు. మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. మీ ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందడం వల్ల మీ ఆనందానికి అవధులు ఉండవు. మీ ఆదాయం పెరగడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు చేసే పనుల్లో కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు సంబంధిత కేసుల్లో మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీకు ఏదైనా వివాదాస్పద పరిస్థితి తలెత్తితే మీరు దాని గురించి మౌనంగా ఉండటం మంచిది. విద్యార్థులు ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా, ప్రాణాయామం చేయాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.